నేను మీ నీత. ఈరోజు మీకు పెప్పర్ చికెన్ ఎలా చేయాలో రెసిపీ చూపించబోతున్నానండి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఎండుమిర్చి వేసామండి. నల్ల మిరియాలు, గరం మసాలా, జీలకర్ర, సోంపు, కొద్దిగా సోంపు కూడా వేసానండి. వీటిని అన్నిటిని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఒక 1 to 2 minutes వరకు ఇలా చేసి సరిపోతుందండి. ఆయిల్ కొద్దిగా సరిపడా వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ కొద్దిగా, కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. పెట్టుకుని చికెన్ వేసుకోవాలండి. ఒక 3 minutes ఆయిల్లో వేయించుకోవాలి. మనం వేంపి పెట్టుకున్నాం కదండి, దాంట్లో వెల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నామండి. ఉప్పు సరిపడా సాల్ట్. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు, సోంపు అన్నీ, అది పైనుంచి వేసుకోవాలండి. పైన నుండి కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా మన పెప్పర్ చికెన్ రెడీ అయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము. ఇంకా రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మీ నీత.